హలో నమస్తే, నేను మీ ఖాదర్. వెల్కమ్ టు ద నెక్స్ట్ టాప్ ట్రావెలర్. సో గైస్, మన చిక్మంగళూరు టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ చిక్మంగళూరు టూర్లో భాగంగా మొదటి వీడియో మనం వాటర్ ఫాల్స్ అయితే కంపేర్ చేసి చూద్దాం. చిక్మంగళూరుకి వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే రెండు మేజర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటి హెబ్బే వాటర్ ఫాల్స్, రెండు ఝరీ వాటర్ ఫాల్స్. అడ్వెంచర్ మరియు నేచర్ లెవెల్స్ కి ఈ రెండు మీకు స్వర్గం లాంటి ప్రదేశాలు అని చెప్పొచ్చు. మంచి ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత మంచి నేచర్ లో ఉండే ఆ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ ప్లేసెస్ అయితే ఇస్తాయి. రెండు ప్లేసెస్. సో ఈ రెండు ప్లేసెస్ కి గాను మీకు ఈ రోజు మనం కంపేర్ అయితే చేద్దాం. ఝరీ వాటర్ ఫాల్స్, హెబ్బే వాటర్ ఫాల్స్, రెండిట్లో ఏది బెటర్, ఏ కేటగిరీ ఆఫ్ ట్రావెలర్స్ కి ఏ వాటర్ ఫాల్ బాగుంటది మనం కంపేర్ అయితే చేసి తెలుసుకుందాం ఈ రోజు. లెట్స్ రోలింగ్ ఐస్. ఝరీ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఝరీ వాటర్ ఫాల్స్ పికప్ పాయింట్ అని సెర్చ్ చేయండి. మిమ్మల్ని ఎగ్జాక్ట్ గా పికప్ పాయింట్ కి తీసుకొస్తుంది. అక్కడికి రాగానే ఆ పికప్ పాయింట్ దగ్గర నుంచి మీకు జీప్స్ అన్ని ఉంటాయి, ఇక్కడ వెహికల్స్. అందులో ఎక్కి మీరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. మీ ఓన్ వెహికల్ లో వెళ్ళలేరు. పికప్ పాయింట్ నుంచి ఝరీ పాయింట్ కి మీకు ఎగ్జాక్ట్ గా ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ప్రతి మనిషికి 800 రూపాయలు అయితే చార్జ్ చేస్తారు. మీరు ఎంత మంది అన్నా ఉన్నా మనిషికి 800 రూపాయలు కట్టాల్సిందే. మొత్తం ప్రైవేట్ వెహికల్స్ మాఫియా అయితే ఉంది ఇక్కడ. అండ్ మన ఆఫ్ రోడింగ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రూట్ మొత్తం మీకు ఎర్రమట్టితో నిండిపోయి ఉండడం వల్ల వైట్ కలర్ బట్టలు వేసుకొస్తే మాత్రం మీ బట్టలు మాత్రం నాశనం అయిపోతాయి. కాకపోతే ఈ రోడ్ లో ఈ ఆఫ్ రోడ్ రైడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ స్టే కనుక చిక్మంగళూరు టౌన్ లో ఉందనుకోండి, మీరు ఫస్ట్ ఝరీ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేయండి. దాని తర్వాత మీరు హెబ్బే వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళొచ్చు. జీప్ దిగిన తర్వాత ఇలాంటి టోకెన్ ఒకటి ఇస్తారు మీకు. ఆ జీప్ మిమ్మల్ని దింపేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ టోకెన్ చూపించి మీరు ఏ జీప్ ఎక్కినా మళ్ళీ మిమ్మల్ని పికప్ పాయింట్ లో దింపేస్తారు. ఆ వాటర్ సౌండ్స్ వినండి ఒకసారి, అద్దరిపోతుంది కదా. జీప్ దిగిన తర్వాత ఒక 2 నిమిషాలు నడిస్తే మీకు వాటర్ ఫాల్ అయితే వచ్చేస్తుంది. ఝరీ వాటర్ ఫాల్ కనబడుతుంది కదా చిన్నగా అటు సైడ్. మామ ఏమన్నా ఉందా మామ, ఇది అద్దరిపోయింది పండు మామ. అబ్బా అబ్బా అబ్బా, మైండ్ బ్లాక్ మామ. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అసలు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు దిగి వాటర్లో చదవడానికి మీకు చాలా మంచి స్పేస్ అయితే ఉంది. అసలు లోతు అయితే లేదు అక్కడ కింద. మీరు చూసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్లో. మీరైతే మనకు తడిసేంత భాగ్యం లేదు, మనం తిరగాలి, చూపించాలి కంటెంట్ మీకు. మనం తడిస్తే మనకు బట్టలు ఆరుకోవాలి, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఝరీ వాటర్ ఫాల్స్ నచ్చిందా? ఇక మనం రిటర్న్ వెళ్ళి హెబ్బే వాటర్ ఫాల్స్ అయితే బయలుదేరదాం. చలో గైస్. ఝరీ ఫాల్స్ ని కవర్ చేసుకొని మీరు వెనక్కి వచ్చేటప్పుడు మీకు దగ్గరలో ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది. దీని పేరు వచ్చేసి హొన్నమ్మ దేవి వాటర్ ఫాల్స్. మన ప్లాన్ లో ఇది లేదు, బట్ కనిపించింది కదా అని కవర్ చేసి మధ్యలో ఇరికిస్తున్నా అంతే. బాగుంది ఇది కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మీకు ఝరీ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడే కనబడుతుంది దారిలో. నేను వచ్చి ఝరీ ఫాల్స్ కవర్ చేసుకుని వెనక్కి వచ్చి ఇది చూస్తున్నా. ఎందుకంటే ఝరీ ఫాల్స్ కవర్ చేసేసరికి మీకు మధ్యాహ్నం అవుతుంది, లంచ్ టైం కాబట్టి. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసి అనుకోండి, ఇక్కడ మీకు చాలా షాప్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. ఏదో ఒకటి తినేసి మళ్ళీ మనం వేరే ప్లేస్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనమైతే ఇప్పుడు హెబ్బే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ పర్ పర్సన్ జీప్ కి వచ్చేసి 708 రూపీస్ అనమాట, 708 రూపాయలు. రేట్లు చాలా పెంచేశారు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నెట్వర్క్స్ ఉండవు, క్యాష్ అయితే పక్కా క్యారీ చేసుకోండి. హెబ్బే వాటర్ ఫాల్స్ కి మన ఆఫ్ రోడింగ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా మీకు మొత్తం అంతా మట్టి రోడ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు వ్యూస్ ఏదైతే కనబడతాయో ఆ మౌంటైన్ వ్యూస్, హిల్ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు లక్ బాగుంటే 2-3 టైగర్లు కూడా కనిపించవచ్చు. మొత్తం 4 ఉన్నాయంట ఇక్కడ. ఇప్పుడే జీప్ దిగాము, ఇంకా ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి ట్రెక్కింగ్ కి. ఝరీ వాటర్ ఫాల్స్ తో హెబ్బే వాటర్ ఫాల్స్ ని కంపేర్ చేసుకుంటే ఝరీ వాటర్ ఫాల్స్ ఆఫ్ రోడింగ్ రైడ్ మీకు ఒక 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఇదైతే మీకు హెబ్బే వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ రైడ్ ఉంటుంది జీప్ లో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఝరీ వాటర్ ఫాల్స్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు టైం అనేది ఉండదు అనమాట. ఎంతసేపు అయినా వాటర్లో ఉండొచ్చు, ఎంతసేపు అయినా చిల్ అవ్వచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు వేరే జీప్లో ఎక్కి వచ్చేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ఏ జీప్లో అయితే వస్తారో అదే జీప్లో మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో 1 గంట మాత్రమే మీకు టైము. 1 గంట లోపల ఉండి వాటర్లో ఎంజాయ్ చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గర మళ్ళీ వచ్చి జీప్ ఎక్కేయాలి. లేదు మనం ఎక్కలేము, మన వల్ల కాదు అనుకుంటే జీప్ మిస్ అయిపోతుంది. అలా చెప్తారు, బట్ ఒక 10 నిమిషాలు కావాలంటే ఎక్స్ట్రా వెయిట్ చేస్తారు. ప్రాబ్లం అయితే లేదని నాకు అనిపించింది. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఎలా ఉంది వాటర్ ఫాల్స్ అనేది. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్, మీకు ఝరీ వాటర్ ఫాల్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటది. చుట్టూ ఎంత దూరం చూసుకున్నా మీకు పచ్చదనమే కనబడతా. చూడండి ఎంత గ్రీన్ గా ఉందో. మొత్తం రెయిన్ ఫారెస్ట్ అనమాట, ప్రాపర్ రెయిన్ ఫారెస్ట్ ఇది. వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడేవో చెప్పలేము అసలు ఈ ఫారెస్ట్ లో, అలా ఉంటది మొత్తం. మీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ మీకు ఇలాంటి వాటర్ ఫ్లో అయితే కనబడుతుంది. వాటర్ బాడీస్ ఎంత క్లియర్ గా ఉన్నాయి కదా వాటర్ అసలు. ఇది యాక్చువల్ గా వాటర్ ఫాల్స్ నుంచి ఫ్లో అయ్యి వెళ్తున్న వాటర్. సో మనం అలాగే ముందుకెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే వస్తుంది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. నైస్ 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 నైస్. ఈ వాటర్ ఫాల్స్ లో వాటర్ అయితే చాలా లోతు ఉంటుంది. అండ్ వాటర్ లో రాళ్ళు అయితే ఉన్నాయో జారుతాయి అనమాట. సో ఇక్కడ స్విమ్మింగ్ అయితే అస్సలు చేయకూడదు, చాలా రిస్కీ. మునిగిపోతే బయటికి రాలేమంతే. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అనిపిస్తుంది. వాటర్ ఫ్లో ఎక్కువైంది ఇక్కడ. ఇప్పుడు వస్తాయి చూడండి వాటర్ ఫాల్స్ కళ్ళ ముందరికి. ఎక్కడ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ వాటర్ ఫ్లో పడుతుంటుంది కదా మన మీద, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వచ్చేసామరా బుల్లోడా దీవరా ఏవరా.
ఏమన్నా ఉందరా? ఇక్కడికి పడుతున్నాయి పోండి చినుకులు. అసలు ఏమన్నా ఉందా మామ వ్యూ అసలు? బాబా బాబా బాబా. నేను ఆల్మోస్ట్ ఒక 150 మీటర్ల దూరం నిలబడ్డా వాటర్ఫాల్కి, అయినా నా మీద చినుకులు అయితే పడుతున్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ తాళ్ళు కట్టేశారు కదా, ఆ తాళ్ళు కట్టిన ఆ వైపు వరకు మీకు స్విమ్మింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు తాళ్ళు కట్టేసారి మీరు ఇటు సైడ్ నుంచి స్విమ్మింగ్ చేసుకోవాలి. సేఫ్టీ చాలా బాగుంటుంది. అటు సైడ్ మీకు చాలా డీప్ ఉంటుంది కాబట్టి తాళ్ళ వెనకాల మీరు స్విమ్మింగ్ చేయలేరు, ఇరుక్కుంటారు. ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది, చినుకులు భయంకరంగా పడుతున్నాయి ముఖం మీద. ఫైనల్ కంపారిజన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తుంటే ఆ లైక్ సబ్స్క్రైబ్ ఏదో నా ముఖాన్ని పడేయండి, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక టైం ఫర్ ఫైనల్ కంపారిజన్. జరీ వాటర్ ఫాల్స్, హెబ్బే వాటర్ ఫాల్స్ రెండు చాలా బాగున్నాయి. కానీ కంపారిజన్ విషయానికి వస్తే జరీ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో అందులో మీరు షవర్ లాంటి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. పైగా అది మీకు చిక్మంగళూరులోని చాలా అట్రాక్షన్స్ అంటే బులియానగిరి పీక్, బాబా బుడన్గిరికి దగ్గరలో ఉంది. అక్కడ మీకు టికెట్ వచ్చేసి 800 రూపీస్ పడుతుంది. అది మీకు జరీ వాటర్ ఫాల్స్. రెండు హెబ్బే వాటర్ ఫాల్స్. ఇక్కడ మీకు షవర్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. వాటర్ ఫాల్స్ ఎక్కడో పడుతూ ఉంటుంది, దానికి ముందు తాళ్ళు కట్టేస్తారు అడ్డంగా, మీరు అందులోకి వెళ్ళలేరు. జస్ట్ మీరు అక్కడ నిలబడి చూడొచ్చు, లేదంటే కాళ్ళు తడుపుకోవచ్చు. సో మేజర్లీ అది అనమాట డిఫరెన్స్ మీకు. అందరూ వాటర్ ఫాల్స్కి వచ్చేది దేనికి? తడవడం అవ్వకపోతే వాటర్ ఫాల్స్కి వచ్చి కూడా మీకు వేస్ట్. కాబట్టి నా పిక్ అయితే జరీ వాటర్ ఫాల్స్. చూద్దాం హెబ్బే వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అనుకుంటే రావచ్చు. 70 కిలోమీటర్లు అక్కడ నుంచి చిక్మంగళూరు నుంచి చాలా దూరం ఉంది. బట్ స్టిల్ ఒక వర్త్ వ్యూ అయితే మీకు దొరుకుద్ది. మీరు స్ట్రైట్గా మంచి రిలాక్స్ ఎక్స్పీరియన్స్ కావాలి వాటర్ ఫాల్స్ దగ్గర అనుకుంటే బ్యాగ్ బండి తీసేసుకొని ఫస్ట్ జరీ వాటర్ ఫాల్స్తో వెళ్ళిపోండి. చూసారు కదా మన కంపారిజన్ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్ కూడా తెలుసుకున్న తర్వాత కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై గైస్.